విజయనగరం టౌన్ నెల్లిమల నియోజకవర్గం జమ్ము గ్రామంలో ఒకే సమయంలో భార్యగా, తల్లిగా, ఆదర్శ మహిళగా ఎదిగిన అశ్విని మద్యపానానికి బానిసైన భర్తను కోల్పోయిన ఆమె ముగ్గురు చిన్నారుల భవిష్యత్ భారం తన భుజాలపై పెట్టుకొని వేదన మధ్య ఆత్మవిశ్వాసం కోల్పోకుండా కుటుంబాన్ని నిలబెట్టడానికి నిరంతరం శ్రమిస్తోంది. చిన్న హోటల్ ద్వారా జీవనాధారాన్ని సంపాదిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో తమ కుమారులను చదివిస్తూ ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటున్న అశ్విని వితంతు పింఛను, వందన పథకం సాయం కూడా అందక పీడితంగా ఎదుర్కొంటోంది. స్థానిక అధికారులను ఎన్నిసార్లు ఎదుర్కొన్నా ఆమె ఎదురు చూస్తున్నది కేవలం నిజాయితీ మరియు మానవతా దృక్కోణంలో గుర్తింపు. నా పేరు అశ్విని. మాది 2013లో మ్యారేజ్ అయింది. 2014లో పెద్దోడు పుట్టాడు. 2016 చిన్నోడు పుట్టాడు. 2020 మూడోవాడు పుట్టాడు. పెళ్ళైన కానించి ఇదే పాటలు. మాకు ఒక్క పైసా కూడా సంతోషం లేదు, ఆనందం లేదు. చేసుకున్న కానించి బాధలు, ఇబ్బందులు. అలాగే పిల్లలు పెంచుకొని అలాగే వచ్చాను. ఎప్పుడు చూసినా తాగేసి పడుకోవడం, 24 గంటలు ఉదయం తాగేసా, నైట్ పడుకోవడం. ఎప్పుడు పని మీద ధ్యాస లేదు. తాగేసి పడుకోవడం, చేయడం, చల్లడం. ఇంత పెసరు కూడా ఇంట్లో హెల్ప్ చేయడం ఏంటి లేదు అని. మరి ఇంకా మొన్న మార్చి నెలలో మార్చి 1ని చనిపోయారు. మొన్న జనవరి 19ని సంవత్సరికం అయింది. పిల్లలు పెంచుకొని అలాగే వస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసాం. టిఫిన్ అప్పం పెట్టుకొని పిల్లల్ని పోషిస్తున్నాను. ఏదైనా చిన్న పిల్లలు మమ్మీకి నేను ఒక్కదాన్ని చేయలేదని మా మమ్మీని తెచ్చి పెట్టుకొని హెల్పింగ్ గా ఉంచుకుంటున్నాను. ఇప్పటికొచ్చి ఫంక్షన్ కాలు అరిగిపోయినట్టుగా తిరుగుతున్నాను. ఒక్కళ్ళు పట్టించుకోలేదు. నాయకుల చుట్టూరు ఎండ అనక వాననక తిరుగుతున్నాను. ఒక్కసారి కూడా ఫంక్షన్ కి అప్లై చేయలేదు. ఏమని అడిగితే కొత్తగా ఇంకా రాలేదమ్మా అమల్లో అని చెప్పి అంటున్నారు. నా పేరు లలిత, పసుమొత్తు లలిత. నాకు ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి మ్యారేజ్ చేసాం. మ్యారేజ్ చేస్తేనే ఫస్ట్ బాగానే ఉండేవాడు. తర్వాత తాగుడికి బానిస అయిపోయి ముగ్గురు పిల్లలు అయితే ఇలాగా బోల్డ్ సంవత్సరాలు మాకు బోల్డ్ ఉండేది, ఆస్తి ఉండేది. బంగారం ఏంటి, వెండి ఏంటి, ఇల్లు వాకలు ఏంటి అన్నీ ఉండేవి. ఆ బానిస అయిపోవడం అవన్నీ మంచి మాట్లాడి నా దగ్గర తీసుకొని ఇలా చేసాడు. చేస్తేనే నా కూతురు భవిష్యత్తు ఏంటా అని ఏ రోజు కూడా ఏడని రోజులు లేవు, చేసిన రోజులు లేవు. నాకు ఒక్క కూతురే. ఆ ఒక్క కూతురికి మనవలు పుట్టారు. ఎవరి వల్ల ఏది చూసేది లేదు, చేసేది లేదు, సాయం లేదు, ఏటి లేదు. నా కూతురుని చూసి నేను బాధపడుతున్నాను. ఆ పిల్లలు చూసి బాధపడుతున్నాను. ఏ రోజు కూడా కంటికి నిద్ర లేదు. నైట్ పూట కూడా ఏడ్చుకొని బాధపడుకొని చూస్తూ ఉంటాను. నేను నా కూతురు ఒక్క కూతురేనండి. ఆ ఒక్క కూతురు పరిస్థితి ఏంటని ప్రభుత్వం వల్ల కూడా ఏటి లేదు. పెన్షన్ కూడా అడుగుతుంటే ఇంకా పెట్టలేదమ్మా అని అంటున్నారు. పెన్షన్ కూడా లేదు, ఏమీ లేదు. ఆ అమ్మాయి షాప్ పెట్టుకుంటే హెల్ప్ చెందుతున్నామండి. మా పరిస్థితి ఇలా ఉంది అని ప్రభుత్వం వల్ల మాకు ఏమైనా సహాయం చేయండి చూడండి.